హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు నీట్ యూజీ 2025 ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే కంపల్సరీ చూడండి. సో ఏంటంటే ఈరోజు వీడియోలో మీకు ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అలాగే వెటర్నరీ సీట్స్ ఎట్లా వస్తాయని కూడా చెప్తాను. సో మరి ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా మీ యొక్క ఎంసీసీ ఏదైతే ఉందో అండి, ఇది బేసికల్గా మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఏంటంటే ఆల్ ఇండియా కోటా కింద 15% ఆఫ్ సీట్స్ మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ సీట్స్ ఈ ఎంసీసీకి వెళ్తాయండి ఆల్ ఇండియా వైడ్గా. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అది ఎంబీబీఎస్ సీట్ అయినా కానివ్వండి, లేకపోతే బీడీఎస్ సీట్ అయినా కానివ్వండి, మనకు ఎంసీసీ కిందకి 15% ఆఫ్ సీట్స్ వెళ్ళిపోతాయి. సో ఎయిమ్స్, జిప్మర్ ఏదైతే ఉందో ఇవి 100% ఆఫ్ సీట్స్ ఎంసీసీ కిందకే పోతాయి. ఓకేనా, ఇది 100% ఆఫ్ సీట్స్ ఎంసీసీ కిందకే పోతాయి ఎయిమ్స్, జిప్మర్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి మాత్రం 15% ఆఫ్ సీట్స్ ఎంసీసీకి వెళ్తాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయండి. ఈ 100 సీట్స్లో 85 సీట్స్ మనకు స్టేట్ కోటా కిందకి వెళ్ళిపోతాయి. మిగిలిన 15 సీట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎంసీసీకి వెళ్తాయి. ఓకేనా, రైట్. సో ఇది ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కూడా ఏవైతే డెంటల్ కాలేజెస్ ఉన్నాయో ఆ డెంటల్ కాలేజెస్ కేవలం గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ అండి, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ కావు. ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా వీళ్ళు సీట్స్ తీసుకోరు. ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మాత్రమే ఆ 15% సీట్స్ తీసుకుంటారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లోనే. ఓకేనా, రైట్. సో ఇది ఎంసీసీకి సంబంధించిందండి. సో ఇంకా ఎంసీసీ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, దానికి తెలిసిన అప్డేట్ మీకు పోస్ట్ చేస్తాను వెంటనే. సో ఎంసీసీ ఇంకా స్టార్ట్ కాలేదు, రైట్. ఇప్పుడు మనం స్టేట్ కిందకి వస్తే స్టేట్లో మీకు మనకు ఎలాగుంటుందంటే బేసికల్గా తెలంగాణ వాళ్ళకైతే డాక్టర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వెబ్సైట్ మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఏపీ వాళ్ళకైతే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎలా నడుస్తుందంటే టైర్ 1లో మీరు చూసుకుంటే ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్స్కి సీట్ ఆర్డర్ చేస్తారు త్రూ యువర్ నీట్ స్కోర్. టైర్ 2లో మనం చూసుకుంటే సపరేట్గా ఆయుర్వేదిక్కి, హోమియోపతికి, యునానికి సపరేట్ కౌన్సిలింగ్ సెషన్ అనేది దానికంటూ సపరేట్ ఉంటుంది. సో టైర్ 1లో కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ మాత్రమే. టైర్ 2లో మనకు ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్గా ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని చెప్పలేదు కదంటే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో దానికంటూ సపరేట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. అదే ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ అనే వెబ్సైట్. ఇది కూడా సేమ్ అండి, ఎంసీసీ లాగానే 15% ఆల్ గవర్నమెంట్ ఆయుష్ కాలేజెస్లో నుంచి 15% ఆఫ్ సీట్స్ తీసుకొని ఇది కండక్ట్ చేస్తుంది కౌన్సిలింగ్. ఓకేనా, ఆల్ ఇండియా వైడ్గా మీరు ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని కూడా చేయొచ్చు, స్టేట్ వైడ్గా కాకపోయినా. ఓకేనా, నెక్స్ట్ వెటనరీ సీట్స్ గురించి చెప్పాను. వెటనరీ సీట్స్ కూడా సేమ్ అండి, 15% ఆఫ్ సీట్స్ వెటనరీ కాలేజెస్ గవర్నమెంట్ వెటనరీ కాలేజెస్ ఆల్ ఇండియా వైడ్గా. దీంట్లో ఏమంటే కేవలం 700 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో బేసికల్గా ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే జనరల్ వాళ్ళు ఓబీసీ కిందకి వెళ్తారండి. సో జనరల్ వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం బీసీఏ, బీసీబీ, బీసీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ కిందకి వెళ్తారు. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు సేమ్ రిమైనింగ్ అట్లానే ఉంటారు. కానీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీకి సెంట్రల్ లిస్ట్ కిందకి వెళ్ళిపోతారు. జనరల్ వాళ్ళగానే ఉండిపోతారు. ఇక్కడ బీసీసీ వాళ్ళే చేంజ్ అవుతారు, సరే బీసీ క్యాండిడేట్స్ వాళ్ళే చేంజ్ అవుతారు. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వచ్చేసి చాలామంది యోగా సైన్సెస్ గురించి కూడా డౌటే ఉంటుంది. యోగా సైన్సెస్ ఏపీలో అయితే, తెలంగాణలో నేను చెప్పడం లేదు, మేబీ తెలంగాణలో కూడా ఇదే సేమ్ ప్రొసీజర్ ఏమో. ఇంటర్ స్కోర్ ద్వారా మీ యొక్క యోగా సైన్సెస్ని ఫిల్ చేస్తారేమో. ఓకేనా, ఇంటర్ స్కోర్ ద్వారా యోగా సైన్సెస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో రెండు కాలేజెస్ ఉన్నాయి యోగా కాలేజెస్. ఆ ఇంటర్ స్కోర్ ద్వారా మీకు మీ యొక్క యోగా సైన్సెస్ సీట్స్ని ఫిల్ చేస్తారు. సో ఇది అనమాట. సో టోటల్గా ఎలాగనేసి, సో ఎట్లా కౌన్సిలింగ్, ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేసి, సో టోటల్గా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అవన్నీ కూడా ఎట్లా స్టార్ట్ అవుతాయని కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో బేసికల్గా మీకు చెప్పాలంటే ఏదైతే ఎంసీసీ ఉందో అండి, ఈ ఎంసీసీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికంటూ వెరిఫికేషన్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ ఉంటుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఫేజ్ 1 స్టార్ట్ అయ్యేటప్పటికి స్టేట్లో ఏమవుతుంది, స్టేట్లో మనకి ఏమవుతుందంటే వేర్ వి విల్ గెట్ రిజిస్ట్రేషన్స్. సో మనకు ఆల్రెడీ డిసిప్లిన్ లిస్ట్ రిలీజ్ చేశారు ఏపీ వాళ్ళకైతే. సో తెలంగాణ వాళ్ళకి ఇంకా రిలీజ్ చేయలేదు. డిసిప్లిన్ లిస్ట్ వాళ్ళకి, ఎవరైతే ఏపీ వాళ్ళకి డిసిప్లిన్ లిస్ట్ రిలీజ్ చేశారో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఒక 1 వీక్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది చూడండి, ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎప్పుడైతే ఫేజ్ 1 ఎంసీసీలో ఎండ్ అవుతుందో అప్పుడే స్టేట్లో ఫేజ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ స్టార్ట్ అయ్యే ముందు మనకు వెబ్ ఆప్షన్స్, వన్ టైం వెబ్ ఆప్షన్స్ అండి, ఇది ఏపీ వాళ్ళకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు నచ్చిన కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా ఆర్డర్గా పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎస్సీయూ రీజన్లో ఉన్నారండి, మీకు కర్నూలు మెడికల్ కాలేజ్ ఫస్ట్ మీకు టాప్ ప్రయారిటీ అనిపించింది, తర్వాత మీకు కడప మెడికల్ కాలేజ్ మీకు టాప్ ప్రయారిటీ అనిపించింది. కాబట్టి సారీ, ఇక్కడ జిఎంసీ అని రాయాలి యాక్చువల్గా, జిఎంసీకే కోడ్ వచ్చేసి. ఓకే, రైట్. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే టాప్ ప్రయారిటీ వైజ్గా మీకు నచ్చిన కాలేజెస్ని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎంసీని పెట్టుకున్నారు, తర్వాత కడప మెడికల్ కాలేజ్ని పెట్టుకున్నారు, తర్వాత జీఎంసీఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ని పెట్టుకున్నారు, తర్వాత మనకు నెల్లూరులో ఉంది చూడండి ఏసీఎస్ఆర్ కాలేజ్ టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నారు. సో ఇదంతా కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటాం. అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే సాధారణంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనకు ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి కూడా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారనమాట. అంటే మీ యొక్క కాలేజ్ మళ్ళీ రీఫ్రెష్ ఆప్షన్స్ పెట్టేస్తారనమాట. అంటే మళ్ళీ ఫేజ్ 2కి మీరు కొత్తగా కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి అని చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మన స్టేట్ ఏపీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేసి
చేసిన తర్వాత అదే ఫేజ్ 2కి, అదే ఫేజ్ 3కి, అదే నెక్స్ట్ వచ్చే రౌండ్స్‌కి అది కంటిన్యూ అయిపోతుంది. సో, ప్రతి ఒక్క రౌండ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో, వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఏపీ వాళ్ళకి ఉంటుంది. సో, టీఎస్ వాళ్ళకి కూడా అలాగే ఉంటుందనుకుంటా నాకు తెలిసినంత వరకు. మేబీ ప్రొసీజర్ చేంజ్ కావచ్చు. ఓకేనా? సో, ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ సంగతి మీకు చెప్పేసాను. సో, కాలేజ్ ప్రయారిటీ వైస్ ఇలాగ పెట్టుకుంటారనమాట. మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో దాని తర్వాత ప్రయారిటీ వైస్‌గా పెట్టుకుంటారు. సో, ఇప్పుడు మీకు అంతా కూడా స్టేట్ గురించి చెప్పాను. ఇక్కడ మీకు వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా గురించి ఇప్పుడు నేను మాట్లాడితే దాదాపు 700 సీట్లు అని చెప్పాను కదా! 700 సీట్లు కూడా ఈ సీట్స్ ఏదైతే ఫిల్ చేస్తారో వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ తీసుకొని ఫిల్ చేస్తారనమాట. సో, బేసికల్‌గా ఏమవుతుందంటే ఈ 700 సీట్స్ ఫిల్ చేసేటప్పుడు మీకంటూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయనీక ఆన్‌లైన్‌లో ఉండదు. కేవలం మీకు స్కోర్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే అఫీషియల్ కార్డ్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేయాలి మీరు కౌన్సిలింగ్‌లో. కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ మీ యొక్క ఇంటర్ సర్టిఫికేట్, మీ యొక్క టీసీ, మీ యొక్క 10th సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో మీరేం చేయాలి అలాట్ అయిన కాలేజ్‌లో వెళ్లి సబ్మిట్ చేయాలనమాట. సో, వెటర్నరీ కాలేజ్ మీకు ఏదైతే అలాట్ అయి ఉంటుందో అక్కడ వెళ్లి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఆయుష్ గురించి మాట్లాడుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆయుష్ అండి సేమ్ అలాగే ఎంసీసీ మనకి ఇందాక వెటర్నరీ ఎలాగైతే చెప్పానో అలాగే చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ అండి. స్టేట్‌లో మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆయుష్ కౌన్సిలింగ్ అంటే మనకు ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్స్ మిడిల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ జరిగే టైంలో మిడిల్‌లో మనకు ఆయుష్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఆయుష్ కౌన్సిలింగ్ అనేది మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏపీ వాళ్ళకి. ఓకేనా? రైట్. ఇది అన్నమాట మొత్తం ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆయుష్ కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేసి మనకు నోటిఫికేషన్ కూడా వదులుతాడు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్. సో, అప్పుడు వదిలినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. సో, బీడీఎస్ గురించి నేను ఎస్పెషల్‌గా మాట్లాడితే బీడీఎస్ కూడా సేమ్ అండి. మనకు ఎంబీబీఎస్ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత బీడీఎస్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటాడు. అంటే మీకు నచ్చిన డెంటల్ కాలేజెస్‌ని ప్రయారిటీ వైస్‌గా పెట్టుకోమంటాడు ఏపీ వాళ్ళకి. సో, సేమ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్సే ప్రతి ఒక్క రౌండ్‌కి అదే క్వాలిఫై అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఒక డౌట్ రావచ్చు. మాకు ఎంబీబీఎస్‌లో సీట్ ఎంబీబీఎస్‌లో వస్తుందనుకుంటాం. కానీ బీడీఎస్ కూడా పెట్టుకుంటాం. ఎందుకైనా మంచిదని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారా? మీకు రెండిటి దాంట్లో సీట్ అలాట్ చేయరు. కేవలం ఒక దాంట్లోనే సీట్ అలాట్ చేస్తారు. ఏదర్ ఎంబీబీఎస్ దాంట్లోనే అలాట్ చేస్తారు. లేకపోతే బీడీఎస్ దాంట్లోనే అలాట్ చేస్తారు. రెండిటి దానికి అలాట్ చేయరు. ఓకేనా? ఇది డౌట్ ఉంటారు చాలామందికి. ఇది కూడా ఒక డౌట్‌ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అనే కాదండి. చాలామంది యూట్యూబర్స్ ఛానల్ కింద అడుగుతున్నారు ఏంటంటే మా పాపకి ఒక 477 వచ్చినాయి. ఏయూ రీజన్. సో, ఈ కేటగిరీ మాకుంది. సో, మాకు సీట్ వస్తుందా రాదనేసి చాలామంది అడుగుతున్నారు. చూడండి ఇప్పుడొచ్చిన ఏపీ నీట్ డిసిప్లిన్ లిస్ట్ పరంగా ఎవరు సీట్ వస్తుందా రాదని కన్ఫర్మ్‌గా మీకు చెప్పరు. ఎప్పుడు మీకు చెప్తారంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీకు కన్ఫర్మ్‌గా చెప్తారు. మీ పాపకి సీట్ వస్తది. ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి, మీకు ఈ కేటగిరీ ఉంది కాబట్టి, మీకంటూ సెపరేట్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటా, ఎన్సీసీ కోటా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు వస్తుంది సీట్ అని అప్పుడు అఫీషియల్‌గా మీకు కన్ఫర్మేషన్ చేస్తారు వాళ్ళు. సో, అంతవరకు ఎవ్వరు కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత దాకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటో కదండీ! చాలామంది అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో సీట్స్ కోసం ఆ అప్లికేషన్స్‌ని ఫైనల్ మెరిట్ పరంగా మనం చూసుకుంటే దాన్ని మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు వచ్చిన డిసిప్లిన్ లిస్ట్ ఏదైతే ఉందో అది మెరిట్ లిస్ట్ కాదు. కేవలం జస్ట్ ఫర్ అడిషనల్ పర్పస్ అంతే. ఎంతమంది ఏపీ నుంచి క్వాలిఫై అయ్యారు. దాంట్లో సెపరేట్‌గా తెలీదు మనకు. అంటే ఓబీసీ వాళ్ళని తెలీదు, ఎస్సీ వాళ్ళని తెలీదు, జనరల్ వాళ్ళు ఎవరున్నారో తెలీదు. సో, ఏపీ డిసిప్లిన్ లిస్ట్ అనేది మనకు జస్ట్ ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంత మార్క్స్ రేంజ్ ఎంతవరకు ఉన్నాయి, ర్యాంక్ ఎంతవరకు ఉంది ఏపీలో అనేది తెలుసుకోవడానికి మాత్రమే. కానీ ఇన్ డీటెయిల్‌గా మనకు ఎప్పుడు తెలుస్తుంది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో వాడు ఇన్ డీటెయిల్‌గా వాడి పేరుతో సహా, వాళ్ళ కేటగిరీతో సహా, వాళ్ళ మార్క్స్‌తో సహా మెన్షన్ చేసి వాళ్ళకు ఒక రిజర్వేషన్‌తో సహా వాళ్ళు చూపిస్తారనమాట. అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కట్ ఆఫ్ ఎంత వరకు ఆగుతుందనేసి. సో, ఆ ఫేజ్ 1 స్టార్ట్ కాకముందే మనకు తెలిసిపోతుంది. సో, అప్పుడు చెప్పగలుగుతారు. అంతవరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళినా, ఏ కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయినా మీకు వస్తాది అని చెప్పరు. కన్ఫర్మ్‌గా అయితే చెప్పరు. మేబీ 50% ఛాన్సెస్ సార్ అని చెప్పొచ్చేమో గానీ, కన్ఫర్మ్‌గా ఎవరు కూడా చెప్పరు. ఓకేనా? సో, అది విషయం. సో, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. అట్లా కామెంట్లు పెట్టి అంతా వేస్ట్ అండి. వేస్ట్ ఆఫ్ టైం. నిజం చెప్తున్నాను. నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అట్లా. మీరు ఆలోచిస్తే వేస్ట్ ఆఫ్ టైం. సో, దాని బదులు మీరు డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్ కావాలో అవి మీరు పెట్టుకోండి. సో, డాక్యుమెంట్స్ ఏవి అని కూడా థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను. సో, ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి సో, నేనేం చేస్తున్నానంటే మన ఛానల్‌లో ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ కావాలనేసి ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితదని అనుకుంటున్నాను. సో, ఇది అనమాట కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్ వీడియో అయితే. సో, మీకు ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేశానని అనుకుంటున్నాను నేను. సో, మనకు థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేసిన పరంగా వెటర్నరీ సీట్స్ అంతా కూడా నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ అవుతదని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్‌లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.